ఈరోజు డే 1 వ్లాగ్ అని చెప్పొచ్చు. అది చెప్తా. చిక్మంగళూరులో ఉన్నాము ఇప్పుడు. నిన్న 1 డే పట్టింది ఫుల్గా రీచ్ అయ్యానికి. మా వానికి కొంచెం ఫీవర్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఇంకా ఎక్కువైంది మనకి. ఫస్ట్ ఇక్కడ నుంచి రెడీ అయ్యి మనకి కొంచెం టాబ్లెట్స్ ఫుడ్ పెట్టాలి. సేఫ్ వెళ్ళాలి కదా. ఇంకా 9 days ఉంది ట్రిప్. ఇంకా ఇట్లా జ్వరాలు అవి ఇవి ఉంటే వానికి ఘోరంగా ఉంటుంది మరి. సో అదంతా ఎంత తొందర అయితే అంత తొందరగా ఫిక్స్ చేసుకొని అట్లా చూసుకోవాలి. ఇప్పుడే రెడీ అవ్వడం అయిపోయింది మొత్తం అందరిది. ఆల్రెడీ ఎండ కొట్టదు అనుకున్నాం కానీ స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇంకా అన్ని ప్లేసెస్ చూసుకొని పోవాలి. 4 places ఉన్నాయి. ఫస్ట్ ముల్లంగిరికి పోతాం, తర్వాత వాటర్ ఫాల్స్. ఎందుకంటే వాటర్ ఫాల్స్లో తడిచి మాకు ఒక మిస్టేక్, 2 తిరగలేం మళ్ళా. అందుకే ఫస్ట్ పీక్స్కి పోయి తర్వాత వాటర్ ఫాల్స్కి పోయి ఇక్కడనే ఉండి నేత్రపడి పీక్ కుంద్రముఖ ట్రెక్ పోవాలా లేకపోతే డైరెక్ట్గా బీచ్కి వెళ్ళిపోవాలి రేపటికి అని చూస్తాం. ఫస్ట్ తినడానికి టిఫిన్ తినడానికి వచ్చాం. నాది కొంచెం లేట్ ఇచ్చింది కానీ నాది అందరికన్నా బాగుంది అనిపిస్తుంది. తింటావా రాశేష్? కొంచెం 100% తిను. ఇద్దరు కార్లో ఫీవర్ వస్తే పాపం మైక్ చేసి మాకు థ్యాంక్ యూ చేసి పొద్దున మ్యాకస్ గాలి మొత్తం మీద ఏం చేసినా మైక్ మొత్తం. ఫస్ట్ లేక్ పోదాం అనుకున్నాం మేము, కానీ ఆ లేక్ క్లోజ్ చేసి దుబ్బిరో. సన్సెట్కి ముల్లగిరికి వాటికి వద్దాం అనుకున్నాం. అదే వాటర్ ఫాల్స్కి. ఇప్పుడు లాస్ట్ టైం ఒక లేక్ వచ్చినాం ఇంకో ఇదే. అయితే లాస్ట్ టైం మాకు ఎట్లా కనపడదు అంటే ఇట్లా మొత్తం ఫాగ్ ఉండి మొత్తం ఇట్లా డ్రీమ్ వైబ్స్ ఉంటే ఏదో మెల్లగా మిస్ట్ వస్తూ ఉండి లేక్ నుంచి. ఈసారి వస్తే ఏదో బర్రెలు ఎట్లా అనిపిస్తుంది. వాడు ఏంది కడుక్కుంటున్నాడు నిజంగానే బర్రె. నార్మల్గా ఇక్కడ కింద ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. కొండ పైన ఉన్నాం మేము ఎడ్జ్లో. ఈ జస్ట్ అంటే ఇట్లా వాటర్ ఇవే కింద పడతాయి. సో ఇక జస్ట్ పైన వచ్చేసి కింద కూడా పోతాం ఇక మళ్ళీ. పాము ఉంటుంది జాగ్రత్త. ఇగో ఒకటి చెప్పాలా, చూడు 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 చూడు. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ దానికి జంప్ చేయాలి. మరి లాస్ట్ టైం అక్కడ నుంచి బై మిస్టేక్ ఎడ్జ్ కూర్చున్నాము. ఈసారి మళ్ళీ వీళ్ళకి ఎడ్జ్ చూపించడానికి ఇట్లా వెళ్తున్నాం. నేను చూపిస్తా వీడియోది. లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా? చేయొచ్చురా. ఇది బాయ్. నీళ్ళు దొరుకుతాయా? నీళ్ళలో పడవు. ఎట్లా దూకేవరా ఇంత పడవురా. ఏం తాడతలేవు, గట్టి ఉంటుందా? లేకపోతే శాండిల్స్ చెప్పాయి. నేను రిపోర్ట్ చేసి పాప ముందే ఫీవర్ ఉంది కదా దెబ్బకి. అదే చెప్పులు ఇప్పేసినాడు నన్ను. బెస్ట్ ఎట్లా శాండిల్స్ పట్టుకుంటా. అక్క చూపిస్తా. కట్టిస్తా కట్టుతాను ఇట్లా. అరే క్లోజ్ నా తాగి
పెట్టుకోరు హరిరంగా మీద జంప్ చేయి. ఇదే అక్కడ నుంచి వాటర్ ఫాల్ పడుతుంది, అటు నుంచి చూద్దాం మనం. రివర్స్ గాలి వస్తే వీడు చచ్చిపోతున్నాడు. ఫస్ట్ విని పెట్టండి వచ్చి ఆడుతుంది కదా. చచ్చిపోతుంది కూర్చున్నామా మంచిగా? కూర్చోండి, కూర్చోరా. వెళ్ళేటప్పుడు ఒక రూట్, వచ్చేటప్పుడు ఒక రూట్. మేము ఇట్లా వచ్చినాం కదా, మావాడు ఆడ జంప్ చేసిండు, షూస్ తడిచి ఆడ కూర్చుండి ఇక అలిగింది పాపం. జంప్ చేయమని కూడా నేనే చెప్పిన, ఇంకా నా మాట విని వేసింది కానీ ఇంకా అర్థం చేసుకుంటారు లేక నెక్స్ట్ టైం ఎవ్వరిని నమ్మద్దు అని. ఇప్పుడు కిందికి వెళ్ళి మళ్ళీ వాటర్ ఫాల్కి, వాటర్ ఫాల్ చూడాలి. ఇక్కడ సౌండ్ వస్తుంది, వినిపిస్తుందా బాబా అంటున్నావు? బాడుకో లాస్ట్ టైం ఇక్కడికి వద్దాం అనుకున్నాం కానీ 5 రూపాయలు లేకుండా మా దగ్గర క్యాష్. తొందర అంతమంది జనాలు ఉన్నారండి, ఇది పడుతుంది లేదో వాళ్ళకి తెలియదు, పిచ్చోళ్ళకి మోటార్ పెట్టి పడుతున్నాయని. ఇక్కడ ఫేక్ బాల్స్ అని వీళ్ళకి తెలియదు పాపం, స్నానం చేసుకుంటారు. అక్కడ ఎండలో ఉన్నాం కదా, ముల్లంగిరి ఎంపీకి ఏం పోలేదు, జారీ వాటర్ ఫాల్స్ పోతున్నాము. ఇంకా ఆడికి కార్లో పోలేమంట, నడుచుకుంటూ పోలేమంట లోపలికి, ఓన్లీ జీప్ తీసుకున్న వాళ్ళంట. సో జీప్ దగ్గరికి వచ్చినాం, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేసి బయటికి రావాలి మళ్ళీ. వీటిల్లి 3.5 అప్ అండ్ డౌన్ అంట. 800 తీసుకుంటే ఇక బార్గెనింగ్ ప్రైజ్ లేదు ఇక్కడ. ఒక ఎంతసేపు పడుతుంది నార్మల్గా అయితే 30 నిమిషాలు పట్టచ్చు, ఎందుకంటే మొత్తం మట్టి రోడ్డు ఉంటుంది, అటు ఇటు अला इधर से कितना दूर है भाई? इधर से इधर से इधर से 6 किलोमीटर इधर से मैं उतना मिट्टी है वाट है पंपी राइड अंटा आइकली जंप ఇప్పుడే మోస్ట్ బంపియెస్ట్ కార్ రైడ్ ఇన్ ద వరల్డ్ ఎక్కేసి వచ్చాము. 3 కిలోమీటర్లు బట్ట అని మీరు కొంచెం ఇట్లా మీరు మరీ బండ ఉంటే రాకండి ఆ ట్రిప్కి. మీకు కొంచెం హెల్త్ బాగాలేకున్నట్లుంటే కొంచెం మెగోడేనికి చేయండి. ఇప్పుడు ఈ 3 కిలోమీటర్లు వచ్చి ఇంకొక 1/2 కిలోమీటర్ నడవాలనుకుంటా ఏమో మరి. మొత్తం ఇక్కడ చిన్న చిన్న నీళ్ళు అనిపిస్తున్నాయి మాత్రం, కానీ సౌండ్ వస్తుంది కొంచెం దూరంగా. టెక్నిక్ ఫాలో అవుతుంది.
అంత పైనుంచారా? అంత పైనుంచి కానీ తక్కువనే వాటర్. అదే ఫుల్లిట్లో వాడితే వానలు పడే సీజన్ అయితే చాలా ఉండదు. మనం వచ్చుంటాయి. మీకోసం ఆపినాం రైట్ ప్లేస్. ఈడ అది చేశారు మంచిగా ఉంటుండే హరి బాడుకోవాడు. అది ఇంత అది తీరది పట్టుకో. నా వాటర్ ప్రూఫ్ ఫోనే ఏం కాదు. అనకొండలానే ఉంది అది. పోదాం బా. నాకు ఇష్టము. నాకు చలివిడి ఉంది అకౌంట్. నేను వీడు వచ్చినాము. ఇప్పుడు కొంచెం తలనొప్పులు వేసేటట్టుంది. సాడన్ వేసినారా? తెచ్చింది లేదా? కష్టపడి ఒక అడ్వెంచర్ చేసిన ఫస్ట్ రోజు అడ్వెంచర్ అంటే మంచిసారి నేను అనుకుంటున్నా. నాలుగు అసలు చేయాలని అనుకోలేదు దాంట్లో, కానీ చేసిన తర్వాత ఇంత దూరం వచ్చి ఇంత మంచి వచ్చి ఏం చేయకుండా జస్ట్ చూసి సో మంచిగా నాని ఎంజాయ్ చేసి ఫోటోలు చూసినాం అంతా. ఇంకా చాలా ప్లేసెస్లో చాలా థింగ్స్ ఉన్నాయి చేసేటివి, బోటింగ్ అవి ఇవి, ఇంకా అవి కూడా చేయడానికి ట్రై చేద్దాం. ఈరోజు అయితే ఇప్పుడు సన్సెట్ ముల్లంగిరి పీక్లో చూసేసి ఈరోజు నైట్ మళ్ళీ రేపటికి బీచ్కి స్టార్ట్ అయ్యి అక్కడ ఛార్జింగ్ పెట్టుకుని రిటర్న్ క్యాంప్ వేసుకుని అన్నం నేను ఈరోజు కనీసం అన్నం వండుకొని తినడానికి ట్రై చేస్తాం. లేకపోతే ఇంకా స్నాక్స్ మనం పచ్చడి పెట్టింది అన్నంతో తినాలని ట్రై చేద్దాం. ఇక్కడ సన్సెట్ గురించి వెయిట్ చేస్తున్నాం అప్పటి నుంచి. ఇంకొక గంట కావచ్చు. ఇంకా టైంపాస్ కాదు, ఇంకా కొంచెం టైం పాస్ అవ్వడానికి ఏం చేస్తున్నాం. ఇక అరే
ఫోటోలు దిగడం అయిపోయింది. కానీ ఫోటో తీసిన, వాళ్ళని ఫోటో తీసిన, నన్ను నేను తీసుకున్నా, అంటే నన్ను నేను తీసినట్టు గ్రూప్లో తీసిన. ఇప్పుడు ఇక్కడ ఇందాక జిమ్ చేసినాము కొంచెం. ఫస్ట్ టైం తెచ్చిన వాష్రూమ్ చేసుకున్నాం, తెచ్చి మంచి పని చేసినాం. ఎందుకంటే 10 రోజులు ఏం చేయకుండా అంటే అదే అంటే సడన్గా వాడు లైట్లో ఆన్ చేయగానే వెనకాల సన్సెట్ది మంచిగా అనిపించింది. ఆపి కొన్ని ఫోటోలు తీసిన. పొద్దున్న నుంచి ఎండుతుంది వచ్చినామో. ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది మొత్తము, చాలా అంటే చాలా మంచిగా ఉంది ఏం చెప్పాలంటే. అమ్మ కొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ రేపటికి బయలుదేరి రేపు బీచ్కి వెళ్తున్నాం మంచిగా. నైస్. నువ్వు ఎంత లెఫ్ట్ నుంచి అయితే నేను అంత మంచి వీడియో తీస్తాను, అంత మంచి వీడియో తీస్తాను. ఇది ఇక్కడ లాస్ట్ వీడియో కావాల్సిన, అంటే ఈరోజుది డే 1ది. చాలా తిరిగినాం, చాలా ఇష్టము. ఇప్పుడు కొంచెం ఛార్జింగ్ పెట్టుకొని రేపు డెస్టినేషన్కి కొంచెం దగ్గరికి వెళ్ళి చిల్ అవుతాము. ఫస్ట్ వెళ్ళి ఏదైనా వండుకుంటాము. అదంతా తీయాలని లేదు, జస్ట్ ప్లేసెస్ చూపించి అదంతా చూపించి ఎండ్ చేస్తే అయిపోతుంది. సో ఇక అంతే, డే 1 అండి. అంతే, చాలా ప్లేసెస్ చూసినాం, చాలా ఎంజాయ్ చేసినాం.